హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా హెన్నాని మందార ఆకు పొడితో ఎలా కలుపుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అయితే మనకు హెన్నా అనేది మన జుట్టుకు ఎలాంటి ఉపయోగాలు కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి కలపాల్సి ఉంటుందన్నమాట. మీరు ముందుగా అది తెలుసుకోవాలన్నమాట, మీకు దేనికోసం వాడుతున్నారనేది దాన్ని బట్టి కలపాలి. ఇక్కడైతే నేను హెన్నా ఇంకా మందార పొడి తీసుకున్నాను. మీరు సమానంగా తీసుకోవచ్చు, కొంచెం ఏదైనా ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. మీ హెయిర్కి తగ్గట్టుగా 2 పౌడర్స్ మీకు కావాల్సిన కొలతల్లో తీసుకోవచ్చు. ఇక్కడ నేను హిమాలయ హెన్నా తీసుకున్నానండి. ఏదైనా న్యాచురల్ హెన్నా పౌడర్ ఏదైనా పర్వాలేదు. నెక్స్ట్ అదేవిధంగా మందార ఆకుల పొడి అనమాట ఇది. సో మందార ఆకులు మీకు డైరెక్ట్గా దొరికితే అవైనా వేసేయచ్చు మిక్సీ పట్టేసి. లేదు అనుకుంటే ఇలా పొడి అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, అదైనా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్ యాడ్ చేస్తున్నాను కదా, అది మీకైతే ఆప్షనల్ అండి. నాకైతే ఎగ్ ద్వారా హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, అందుకు నేను ఎగ్ అయితే యూజ్ చేస్తాను. ఎటువంటి హెన్నా మిక్చర్ అయినా మ్యాక్సిమం ఎగ్ని అయితే నేను యాడ్ చేస్తూ ఉంటాను. అలా మీకు మీ హెయిర్కి ఏది బాగా సెట్ అవుతుందో చూసుకొని దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లా పౌడర్ యాడ్ చేయొచ్చు, లేదంటే బ్రింగరాజ్ పౌడర్, ఇలా మీ హెయిర్ గ్రోత్కి ఏది బాగుంటుంది, లేదా ఇంకా ఏవైనా యూజెస్ కోసం మీరు అది యూజ్ చేస్తున్నారా దాన్ని ఇలాగా హెన్నా మిక్చర్లోకి అయితే కలుపుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మీ హెయిర్ వాల్యూమ్ బట్టి 1 ఎగ్ 2 ఎగ్ల అనేది అది కూడా దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా అందరికీ ఒకేలాగా ఉండవు, ఎందుకంటే ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. అందుకు మన ఛానల్లో అయితే ప్లేలిస్ట్లో హెయిర్ కేర్లో కానివ్వండి, లేదంటే హెన్నాలో కానివ్వండి చాలా వీడియోస్ ఉంటాయి. అవి చూస్తే మీకు ఒక మంచి అవగాహన అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు రాయటానికి వీలుగా అయ్యేలాగా కలుపుకోవాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, పెరుగు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మందార ఆకు ఏంటంటే మనకి హెయిర్ స్ట్రాంగ్గా అయ్యేలాగా చేస్తుందండి. సో స్ట్రాంగ్గా అవ్వటం వల్ల ఏంటి, మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనమాట. హెయిర్ ఫాల్ తగ్గితే మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగున్నట్టు తెలుస్తుంది, హెయిర్ వాల్యూమ్ పెరుగుతుంది అనమాట. సో ఇలా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయన్నమాట ఈ ఉపయోగాలు ఎప్పుడైనా సరే. సో హెన్నా అనేది మన హెయిర్ని అది కూడా మనకి షైనీగా మంచి ఒక రకమైన కళ అంటారు చూసారా, అలాగా హెయిర్కి చక్కగా ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం అప్లై చేసిన తర్వాత అరగంట నుంచి గంట ఉంచుకొని కుంకుడుకాయలతో కానీ, లేదా మీరు రెగ్యులర్గా ఏ షాంపూ యూజ్ చేస్తారో దాంతో కానీ, చల్లని నీళ్ళు లేదంటే గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసుకోవాలన్నమాట. సో వైట్ హెయిర్కి అయితే మళ్ళీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. దానికోసం సెపరేట్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా కావాలంటే వీటి రిలేటెడ్ కూడా చేస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియోని అయితే లైక్ చేసేసండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ గట్రా ఉన్నా సరే మనకి కమెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను మీకు తప్పకుండా ఆన్సర్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.